Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. నమస్తే, నేను విజయ్. పెహల్గాం ఉగ్ర దాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య నిజంగా యుద్ధం జరగబోతుందా? ఒకవేళ యుద్ధం జరిగితే ఆర్మీకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి? వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ శ్రీనివాసరావు గారు. సార్, ఒకవేళ యుద్ధం వస్తే ముందుగా ఆర్మీని ఎలా అలర్ట్ చేస్తారు? ఒకవేళ నిజంగా వారికి ప్రిపేర్ అయితే ఎన్ని రోజుల ముందు నుంచి అలర్ట్గా ఉండాలి? ఓకే అండి. మనకి ఆర్మీ వాళ్ళకి ఎప్పుడు కూడా రెడీ ఫర్ వార్ అంటే యుద్ధ సన్నద్ధత అనేటువంటిది ఎప్పుడు జరుగుతూనే ఉంటుందండి. ఇట్స్ అ ఆన్ గోయింగ్ ప్రాసెస్. కానీ స్పెసిఫిక్గా పలానా టైంకి మనం డీడే రోజున పలానా చోట అటాక్ చేయబోతున్నాం అనే దానికంటే ముందు కొన్ని ప్రిపరేషన్స్ అనేటువంటివి చాలా అవసరం అవుతాయండి. ప్రిపరేషన్ అంటే ఏంటి, వీళ్ళు సాధారణమైనటువంటి పీస్ కీపింగ్ ఫోర్సెస్లో పీస్ స్టేషన్లో కొంతమంది ఉంటారు. బార్డర్స్లో మినిమం ఫోర్సెస్ ఉంటాయండి. బార్డర్లో గార్డ్ చేయడానికి మినిమం ఫోర్సెస్ ఉంటాయి. ఈ వెనకాల ఉన్నటువంటి ఫోర్సెస్ సపోజ్ ఇప్పుడు మనకి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉంది, లక్నో, ఢిల్లీ, ముంబై, ఈ ఏరియాస్లో ఉన్నటువంటి డిప్లాయ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా జస్ట్ ట్రైనింగ్, రెస్ట్ అండ్ ట్రైనింగ్ పర్పస్లో ఉంటారండి. ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ ఫోర్సెస్ అన్నీ కూడా బార్డర్స్ మూవ్ అయిపోతాయి. నాట్ ఓన్లీ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య మనకి ప్రాబ్లం స్టార్ట్ అయింది. వెంటనే అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ ప్రాబ్లం ఉంటున్నప్పుడు అటు చైనా బార్డరు, ఇటు బంగ్లాదేశ్ బార్డరు, వీటిని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అటాక్ అయితే మల్టిపుల్ అటాక్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఫోర్సెస్ని ఇక్కడ తేలాం కాబట్టి ఈ పీస్లో ఉన్నటువంటి పీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఫోర్సెస్ అన్నీ కూడా బార్డర్స్కి మూవ్ చేస్తారు. అంటే బార్డర్స్ని మ్యాక్సిమం స్ట్రెంథన్ చేస్తారు. దాంతోపాటు జవాన్కి లీవ్స్ క్యాన్సిల్ అయిపోతాయండి. అందరూ కూడా ఈ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్మీ ఎంప్లాయీస్, వీళ్ళకి లీవ్స్ అనేటువంటివి క్యాన్సిల్ అయిపోతాయండి. అలాగే వార్ చేస్తే కనుక కేవలం ఆర్మీ ఒకటే పోరాటం చేయదు కదండి. ఇటు మనకి మన చూస్తే సౌత్లో మొత్తం చూస్తే ఇటు ఎంటైర్ ఈస్టర్న్ కోస్ట్, ఎంటైర్ వెస్టర్న్ కోస్ట్, ఈ రెండు కూడా మనకి ఈస్టర్న్ నేవల్ కమాండ్తోనూ వెస్టర్న్ నేవల్ కమాండ్తోనూ దాన్ని స్ట్రెంథన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. సో అటు ల్యాండ్ బార్డర్స్ కాపాడుకోవాలి, ఇటు మనం ఈ వాటర్ బార్డర్స్ ఏదైతే ఉన్నాయో ఈ వాటర్ టెరిటోరియల్ వాటర్స్, ఇందులో మళ్ళీ ఏది కూడా ఎంటర్ కాకుండా, ఇక్కడి నుంచి ఏమీ దాడులు కాకుండా ఇక్కడ చూసుకోవాలండి. అండ్ ఎయిర్ స్ట్రైక్స్ అంటే ల్యాండ్ యుద్ధం జరుగుతూ ఉంటుంది, ఇక్కడ వాటర్లో మళ్ళీ మనం కాపాడుకోవాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం సిమిలర్లీ ఎయిర్ స్ట్రైక్స్ అండి. అంటే త్రివిధ దళాలు అలర్ట్గా ఉండాలండి. అంటే అటాక్ అయితే ఒక ఆర్మీ ఒకటే ఇన్వాల్వ్ కాలేదండి, మొత్తం అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఎయిర్ స్ట్రైక్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అగైన్ మన టెరిటోరియల్ ఎయిర్లోకి ఎవరు కూడా జోన్లోకి ఎంటర్ కాకుండా ఉండడం, ముందుగానే వాళ్ళని అబ్జర్వ్ చేయడం, అలాగే అటు నుంచి వచ్చేటువంటి మిజైల్స్ కానీ అన్నిటికంటే మించి డ్రోన్స్ అండి. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలిస్తాన్లో కూడా మీరు చూసారు, అవన్నీ కూడా మనం చూస్తే కనుక డ్రోన్స్ అటాక్, అనామ్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అటాక్స్, మిజైల్స్, ఇవన్నీ జరగకుండా రాడార్ సిస్టమ్స్ అన్ని స్ట్రెంథన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా వార్ ప్రిపరేషన్లోకి వస్తుందండి. అలాగే మనకి వార్ అంటూ కనుక నడిచింది అంటే కనుక కంటిన్యూస్ సప్లైస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. కంటిన్యూస్ సప్లైస్ అంటే ఏంటి, ఇటు వీళ్ళకి ఆహార పదార్థాల యొక్క సప్లై కావాలి, యామ్యునిషన్ కావాలి, అలాగే వాళ్ళకి మందులు, ఆ యొక్క యుద్ధంలో మెడిసిన్స్ వీళ్ళని అవి కావాలండి. వీళ్ళందరినీ మళ్ళీ వెనక్కి తీసుకురావడం ఇవన్నీ కూడా ఉంటాయి. మళ్ళీ రీఎన్ఫోర్స్మెంట్ ఉంటుందండి. ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే యుద్ధం జరిగినప్పుడు ఇలాంటి ఆయుధ భండాగారాల మీద, లేకపోతే ఈ సప్లై చైన్స్ నడిచేటువంటి ఈ యొక్క రహదారుల మీద, కమ్యూనికేషన్ మీద, కమ్యూనికేషన్ సిస్టమ్ మీద కొట్టడానికి. సో వీటిలన్నింటినీ కూడా ఆల్టర్నేట్ ప్లాన్ చేసుకోవడంతో పాటు బిగ్గెస్ట్ ఇండికేషన్ ఫర్ ది వార్ ఏంటి అంటే మనం మైన్స్ లే చేస్తామండి. అంటే సార్ మైన్స్ ల్యాండ్ మైన్స్ అండి. ఓకే, ల్యాండ్ మైన్స్ మనం లే చేసేస్తాం. అంటే ఏంటండి, యుద్ధం చేసినప్పుడు మనకి ప్లెయిన్ ఏరియాస్, ఇప్పుడు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ఏరియా ఉంది, ఇదంతా కూడా ఒక ప్లెయిన్ ఏరియా. ఇక్కడ మైదాన ప్రాంతంలో ఒక రకమైనటువంటి యుద్ధం చేయవలసి ఉంటుందండి. మనకి జమ్మూ కాశ్మీరు, లే, లడాక్ ఈ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఇదంతా కూడా మౌంటైన్ టెరైన్ కాబట్టి అక్కడ మౌంటైన్ వార్, డిఫరెంట్ వార్ఫేర్ అనేటువంటిది ఉంటుందండి. అక్కడ ఉన్నటువంటి యుద్ధ తంత్రం వేరు, ఇక్కడ ఉన్నటువంటి యుద్ధ తంత్రం, ఎక్కడికక్కడ స్ట్రాటజీస్ మారుతూ ఉంటాయండి. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నప్పుడు ఈ పర్సనల్ మైన్స్ అంటే అవతల వాళ్ళు మన మీదకి అటాక్ చేయకుండా వాళ్ళని డిలే చేయడం కోసం మనం ఏం చేస్తామంటే యాంటీ పర్సనల్ మైన్స్ అని, యాంటీ ట్యాంక్ మైన్స్ అని వీటినన్నింటిని కూడా మనం అక్కడ పెడతామండి. అంటే ఎవరైనా వ్యక్తులు కనుక దాని మీద కాలు వేస్తే కనుక వాళ్ళు పేలిపోవడం.
అంటే మన భూభాగంలోకి ఎంటర్ అయిన తర్వాత ఒకవేళ ఇన్ కేసు అలా జరిగితే వాళ్ళు వాటి మీద కాలు వేస్తే పేలిపోయి చనిపోయారు. దానికంటే ముందేనండి, దానికంటే ముందే మనకు బార్డర్ ఏరియాలో అంటే మనకి మన భూభాగం ఇక్కడ 0 లైన్ ఇక్కడ ఉన్నది అంటే 0 లైన్ తర్వాత మనం ఏం చేస్తామంటే అక్కడ నో మ్యాన్స్ ల్యాండ్ ఉంటుందండి. 0 లైన్ నుంచి మనం ఉన్న చోటకి బార్డర్కి ఎక్కడైతే మన పోస్టులు ఉంటాయో ఇది నో మ్యాన్స్ ల్యాండ్. ఈ నో మ్యాన్స్ ల్యాండ్కి అక్కడ 0 లైన్కి మధ్యన మైన్స్ లే చేయడం అనేటువంటి జరుగుతుంది. బిగ్గెస్ట్ ఇండికేషన్ అండి అది. అంటే బార్డర్లో ఒక రకంగా బార్డర్లో కరెక్ట్గా మనం మైన్స్ పెట్టేసామంటే ఖచ్చితంగా మనం వార్కి ప్రిపేర్ అయిపోతున్నట్లు లెక్కండి. అంటే ఇప్పుడు పెడతారా, ఆల్రెడీ ఎప్పుడు పెట్టేసి అలర్ట్గా ఉంటారా? ఎప్పటికప్పుడు పెట్టాలి. ఇప్పుడు మనకి 1965 వార్లోను ఆ టైంలో జరిగినటువంటి 71 వార్లో ఈ టైంలో జరిగినటువంటి మైన్స్ అప్పుడు పెట్టారు తప్ప మళ్ళీ ఆపరేషన్ పరాక్రమ్లో పెట్టారండి. ఆ టైంలో మేము ఖచ్చితంగా యుద్ధం వస్తుందేమో అని అనుకున్నాం. ఆపరేషన్ పరాక్రమ్ పార్లమెంట్ మీద అటాక్ జరిగిన తర్వాత ఆపరేషన్ పరాక్రమ్ మనం లాంచ్ చేస్తాం ఇండియా. ఆల్మోస్ట్ ఆల్ మనం యుద్ధం చేస్తామేమో అని చెప్పేసి ఆల్రెడీ ఆ టైంలో ఆర్డర్స్ ఇచ్చేసారండి. ఆర్డర్స్ ఇచ్చేసారు, అందరూ కూడా బంకర్లోకి షిఫ్ట్ అయిపోయారు. మొత్తం అందరూ కూడా మొత్తం అన్నం తినడం పడుకోవడం అన్నీ కూడా అన్నీ అక్కడే కార్యక్రమాలు చేసేవారు. ఆ విధంగా ఏ టైంలో అయినా సరే అటాక్కి సిద్ధంగా ఉన్నట్టు వితిన్ 48 అవర్స్లో యుద్ధానికి వెళ్ళాలి. వితిన్ 48 అవర్స్ కంటే ముందు లేదా 24 అవర్స్ ముందు ఏ టైంలో అయినా సరే మీకు సమాచారం రావచ్చు అనేటువంటి సన్నద్ధత మాకు ఆ టైంలో వచ్చిందండి. అలాగే ఇప్పుడు మనకు కూడా ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలంటే ఇలాంటి ఇండికేషన్స్ కొన్ని కనిపిస్తూ ఉంటాయండి. అలాగే ఇంకొక బిగ్గెస్ట్ ఇండికేషన్ ఏంటి అంటే ఇప్పుడు మనం కేవలం పౌరులు మాత్రమే రప్పిస్తున్నాం వెనక్కి. అక్కడ పాకిస్తాన్లో ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళని వెనక్కి రప్పించడం, ఇక్కడ పాకిస్తానీలు ఎవరన్నా ఉంటే కనుక షార్ట్ టర్మ్ వీసాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంపించేయడం. ఎందుకంటే దే కెన్ బి సోర్సెస్ ఫర్ ఐఎస్ఐ అండి. పాకిస్తాన్ ఆర్మీకి ఐఎస్ఐకి సోర్స్ ఇక్కడ ఏం జరుగుతుంది అన్న దానికి పంపించేస్తారు. అలాగే లాంగ్ టర్మ్ వీసాలో ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అలాగే ఎంబెస్సీలో ఉంటారండి కొంతమంది, ఎంబెస్సీలో ఎంప్లాయీస్ ఉంటారు. మనం డౌన్ సైజింగ్ ఆఫ్ ది ఎంప్లాయీస్ గురించి మాట్లాడేది తప్ప యాక్షన్స్ తీసుకున్నటువంటి వాటిలో ఎంబెస్సీని రద్దు చేసి మనం పంపించేయలేదు. అక్కడ ఉన్నటువంటి పాకిస్తానీ హై కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆ రాయబారిని మనం భారతదేశం నుంచి వెనక్కి పంపించలేదండి. అది జరిగింది అంటే అనదర్ బిగ్గెస్ట్ ఇండికేషన్ ఆఫ్ ది వార్. అంటే కేవలం అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎంప్లాయీస్ మాత్రమే వెనక్కి వెళ్ళమన్నాం, కొంతమందిని మనం పంపించాం. ఒక 30 కమిషనర్ని వెళ్ళమని చెప్పలేదా? ఇంకా చెప్పలేదు కదండి. ఆయన ఇంకా పాకిస్తానీ హై కమిషనర్ మన దగ్గర ఉన్నాడు. పాకిస్తాన్లో కూడా భారత రాయబారి ఉన్నాడు. కానీ మన రాయబారిని మనం వెనక్కి పిలిపించుకోలేదు. ఇంకా యుద్ధం స్టార్ట్ అయింది అంటే మనం పిలిపించేస్తాం వెనక్కి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇండికేషన్ అండి. ఇకపోతే ప్రిపరేషన్స్ దగ్గరికి వచ్చేసి మనం ప్రిపరేషన్స్ గురించి మాట్లాడే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే ప్రిపరేషన్స్ నడుస్తున్నాయి అనుకోవచ్చా? మీ ఎక్స్పీరియన్స్ ప్రిపరేటరీ స్టేజ్ లో ఉన్నామండి. అంటే ముందు యుద్ధానికి సన్నద్ధమయ్యే స్టేజ్ లో మనం ఉన్నామా ఇప్పుడు ప్రెసెంట్? అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఎస్కలేట్ అయిందండి. ప్రిపరేషన్ స్టేజ్ లో ఎస్కలేషన్స్ అని ఉంటాయండి. ఎస్కలేషన్స్ అంటే స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటాం. ప్రస్తుతం మనం ప్రిలిమినరీ స్టేజ్ లో ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే ప్రిలిమినరీ స్టేజ్ లో ఉన్నామండి. ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్ నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళాము అంటే గనక ఏముంటుంది? మైన్స్ అయ్యి లే చేయడం. సాధారణ పౌరులకి అర్థమయ్యే విధానంలో చెప్పండి. ఇప్పుడున్న స్టేజ్ ప్రిలిమినరీ స్టేజ్ అని మీరు అంటున్నారు, ప్రాథమిక దశలో ఉన్నాం. నెక్స్ట్ స్టేజ్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత స్టెప్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత వారికి ఎలా స్టేజ్ ఉంటుంది? సో ఫస్ట్ స్టెప్ లో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం అన్ని కూడా మనం జవాన్లు లీవ్ రద్దు చేయడం, వీళ్ళందరినీ బార్డర్స్ పంపించడం, అలాగే అక్కడ ఉన్నటువంటి మన భారతీయులు ఎవరన్నా ఉంటే వాళ్ళని వెనక్కి రప్పించుకోవడం, అదంతా కూడా ఫస్ట్ స్టేజ్ లో ఇప్పుడు జరుగుతుందండి. ఇప్పుడు ఆర్మీ కూడా లీవ్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయిపోయినాయండి. సో పాకిస్తానీస్ ని వెనక్కి వెళ్ళిపోమని చెప్పి అక్కడ ఉన్న ఇండియన్స్ ని కూడా వెనక్కి వచ్చేయమని చెప్తున్నాం. ఓకే, అది నడుస్తుంది. నెక్స్ట్ స్టేజ్ దగ్గరికి వెళ్ళేసరికి బార్డర్ లో బాంబులు, అంటే వీళ్ళ లాంగ్వేజ్ లో చెప్పాలంటే అక్కడ ల్యాండ్ మైన్స్ అంటే అక్కడ మనం అడుగేస్తే పేలిపోయేటువంటి కొన్ని బాంబ్స్ అండి. యాంటీ పర్సనల్, అలాగే యాంటీ ట్యాంక్, ఇలా ట్యాంకులు వస్తే ఏదైనా ట్యాంక్ గనక మన ముందుకు వస్తే గనక అది పేలిపోయే విధంగా అలాంటి బాంబులన్నీ కూడా వాళ్ళు అక్కడ తవ్వి పెట్టేస్తారు. డైరెక్ట్ గా మిలిటరీ ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. అలాగే ఈ జవాన్లందరూ కూడా బంకర్లని స్ట్రెంథన్ చేసుకోవడం మొదలు పెట్టేస్తారు. బంకర్లను స్ట్రెంథన్ చేసుకోవడం, ఇవన్నీ వెపన్స్ డిప్లాయ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా స్టార్ట్ చేసేస్తారండి. థర్డ్ స్టేజ్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా మొత్తం అక్కడ ఉన్నటువంటి రాయబారులను వెనక్కి పిలిపించుకోవడం, ఇంకా ఎవరు ఈ పర్సనల్కి ఆ పర్సనల్కి ఏమి ఉండదండి. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి ఇంకా ఏ టైంలో అయినా సరే ఇంకా యుద్ధానికి రెడీగా ఉంటారండి. అది ఫైనల్ స్టేజ్ అండి. ఫైనల్ స్టేజ్లో సో ఈ సన్నాహకాలన్నీ కూడా పూర్తి అవ్వాలంటే మినిమం ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? మనకి కపుల్ ఆఫ్ డేస్ సరిపోతుందండి. కపుల్ ఆఫ్ డేస్ అండి. ఇప్పుడు ఇట్ ఈస్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ డిసైడ్మెంట్ అండి. ఇట్ ఈస్ ఓన్లీ మ్యాటర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీకు డేట్ ఫిక్స్ అయిపోయింది అనుకోండి, కొంచెం వేగంగా చేస్తారు. డేట్ ఫిక్స్ అవ్వలేదు అనుకోండి, దాన్ని ఎలా చేస్తారని నెమ్మదిగా చేస్తారు. ఇప్పుడు ఏంటి అంటే డేట్ అనేటువంటిది ఎప్పుడు అటాక్కి వెళ్తున్నాం అనేటువంటి లేదు,
అటాక్కి వెళ్ళవచ్చు, యుద్ధం రావచ్చు అనేటువంటి యుద్ధ సన్నాహాలు మాత్రమే ప్రారంభమైంది. డీ-డే అంటారు, అంటే ఫైనల్ డే అండి. ఆ ఫైనల్ డే ఇంకా ఫిక్స్ అవ్వలేదు. మనం ఏ రోజున అంటే డీ-డే ఫిక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫైనల్ డే దానికంటే ముందు మనకి ఎన్ని రోజులు ఉన్నాయి రివర్స్ ఇంజనీరింగ్లో, D-10, D-9, D-8 ఇలాగా ఆ యొక్క రోజులు ఏదైతే ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ మన ప్రిపరేషన్ని స్పీడప్ చేస్తూ ఉంటాం. రైట్. సో ఆ విధంగా కనుక చూస్తే ప్రస్తుతానికి యుద్ధ సన్నాహాలు అనేటువంటివి మనకు కనిపిస్తున్నాయి. మనం నాట్ ఓన్లీ దిస్ డైరెక్ట్లీ కన్వెన్షనల్ వార్ఫేర్ గురించి కాకుండా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది ఏంటి అంటే సైకలాజికల్ వార్ఫేర్ నడుస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి సన్నాహకాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ అండి. సో ఇది రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ శ్రీనివాసరావు గారు చెప్తున్నాడుగా, ప్రస్తుతం అయితే మాత్రం ప్రభుత్వం యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ప్రజెంట్ కనిపిస్తున్నాయి. సో ప్రాథమిక దశలో అంటే యుద్ధానికి వెళ్ళేటువంటి సమయంలో ప్రాథమిక దశలో ఎలాంటి ఏర్పాట్లు చేయాలో ప్రస్తుతం అవి నడుస్తున్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.